హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత. అల్లు అర్జున్ సినిమా థియేటర్లోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. కొత్త మూవీ రావడానికి మరో ఏడాది లేదంటే ఏడాదిన్నర పట్టొచ్చు. కానీ ఎలాంటి హడావిడి లేకుండా 900 మంది అభిమానుల్ని పిలిచి హైదరాబాద్లో ఓ మీటింగ్ ఏర్పాటు చేసి బన్నీ కలిశాడు. ఏకంగా 7 రాష్ట్రాల నుంచి వందలాది మంది ఫ్యాన్స్ ని పిలిచి వాళ్ళని పేరు పేరున పలకరించి ఫోటోలు ఇచ్చి తలో 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి కలుస్తానని మాటిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగులో దాదాపు అందరు హీరోలకు ఫ్యాన్స్ వీరాభిమానులు ఉన్నారు. కాకపోతే వాళ్ళని ఆర్గనైజ్ చేసి ప్రతి ఏడాది మీటింగ్ పెట్టి వాళ్ళతో కలిసిపోయే హీరోలు ఎంతమంది ఉన్నారా అని చూస్తే అల్లు అర్జున్ తప్పితే ఎవరూ కనిపించడం లేదు. బన్నీ మీటింగ్ పెట్టడం మాటేమో గానీ తమిళ హీరో విజయ్లా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తాడు. అందుకే ఇలా ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేస్తూ ప్రతి ఏడాది కలుస్తున్నాడని చాలా మంది అంటున్నారు. అందులో నిజానిజాలు ఏంటన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రతి ఏడాది కలవడం, వాళ్లకు ఫోటోలు ఇవ్వడం, ఇన్సూరెన్స్ చేయించడం లాంటివి చూస్తే సదరు అభిమానులు అల్లు అర్జున్ పై మరింత ప్రేమను పెంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైపెచ్చు సినిమాలు రిలీజ్ అయినప్పుడే కాకుండా మిగతా సమయంలోనూ అభిమాన హీరో కోసం నిలబడతారు. ప్రతిఫలం ఆశించకుండానే పనిచేస్తారు. ఈ హంగామా అంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ చేస్తున్నట్లు మిగతా తెలుగు స్టార్ హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారనేదే ఇక్కడ ప్రశ్న. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.